గత 10 ఏళ్లలో తెలంగాణ ఉద్యమ లక్ష్యాలు ఏమాత్రం నెరవేరలేదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కేసీఆర్ హయాంలో నిరంకుశ పాలన కొనసాగుతున్న మంత్రి జూపల్లి ఆ పార్టీ నేతలకే మాజీ సీఎం దర్శన భాగ్యం దొరికేది కాదన్నారు. వనపర్తి జిల్లాలో 136 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎంపీ మల్లు రవితో కలిసి శంకుస్థాపన చేశారు జూపల్లి కృష్ణారావు. కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్ అందరూ కూడా ఏం సాధించిందని చెప్పి సంబరాలు చేసుకుంటా ఉన్నారని ప్రశ్నిస్తూ ఉంది. ఈ రోజున మళ్ళీ ఒక 21,000 కోట్లతోటి మళ్ళీ ఇలా ఇంద్రమైళ్ళు మంజూరు చేస్తూ ఇట్లా అంటే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇవన్నీ కూడా చేస్తూ ముందుకెళ్ళే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సుమారుగా 150 కోట్లు అంటే ఎక్కడ కూడా మీరు ఎన్ని చేసినా ఎన్ని తప్పులు చేసినా వ్యవహారం చేసింది కాబట్టి నాడు ఈ ప్రభుత్వాన్ని ఆదరించింది కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నాం. 2 పర్యాయాలు వాళ్ళకు అవకాశం ఇచ్చినా కూడా వాళ్ళు అమరవీరుల ఆకాంక్షలు నెరవేర్పడం చేయలేదు. అలాగే ఉద్యమకారులు కూడా అది చేసింది, ఉద్యమ ద్రోహులు కూడా ఆలోచించి దాన్ని చేసింది. ఈ రోజున ప్రజానికం కూడా పొరపాటు చేసినము గతంలో అనేది నమ్మి తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రాలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది తెలిసి కూడా సోనియా గాంధీ గారు ఆమె కూడా ఒక తల్లే కాబట్టి వందలాది మంది బిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారో ఆ ఘనతలో బాధ ఎట్టుందో ఆమె తెలుసు కాబట్టి పెద్ద మనసుడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి ఈ 9వ తారీఖున 100% తెలంగాణ తల్లి చేసుకుని మళ్ళీ 10 సంవత్సరాల పరిపాలన ఎన్నికలు కేసీఆర్ గడచిన 10 సంవత్సరాల కాలంలో ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం వందలాది మంది ఇలా గొప్పగా మేము కట్టించినాం సెక్రటరీ చెప్పినటువంటి కేసీఆర్ ఆ సెక్రటేరియట్కు శాసనసభ్యులకు ప్రవేశం లేకపోయింది. ఈరోజు సెక్రటేరియట్లో వందలాది మంది కాదు వేలాది మంది వాళ్ళ యొక్క సమస్యల పట్ల మంత్రుల్ని